నమస్కారం అండి. నేను మీ నటుడు రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. పట్టలేని ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. ఎన్నో సార్లు చెప్తున్నారు. అఫోర్డబుల్ హౌసెస్ ఉన్నాయి. అఫోర్డబుల్ హౌసెస్ రేట్లు తక్కువకి ఇస్తున్నాయని అంటున్నారు గానీ, ఏది కూడా ఆఫర్ చెప్పట్లేదని చెప్పి. అది మన వీక్షకుల్లో ఒకళ్ళు స్పందించి ఒక బిల్డరు ఆయన డీవీ హోమ్స్ అని చెప్పి ఫ్లాట్స్ కట్టడం జరిగింది. ఆ ఫ్లాట్స్ ఎంటైర్ ఫ్లాట్స్ అన్నీ కూడా 5 ఫ్లోర్స్‌లో అంటే ఓన్లీ 658 యార్డ్స్‌లో 5 ఫ్లోర్స్‌లో అఫోర్డబుల్ హోమ్స్ లాగా ఈవెన్ ఒక 1 బీహెచ్‌కే, 4, 2 బీహెచ్‌కేస్ ఒక్కొక్క ఫ్లోర్‌కి 5 అపార్ట్మెంట్స్ వచ్చేలాగా చేసి 5x5 25 అపార్ట్మెంట్స్ అని స్మాల్ కమ్యూనిటీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నేను బిగినింగ్‌లో నా జర్నీ బిగినింగ్‌లో నేను అట్లాంటి హౌసెస్ ఆ రోజుల్లో చూసేవాడిననమాట. అలాంటి హౌసు ఇప్పుడు అలాంటి ఫ్లాట్స్ కట్టడం, అది ఆల్రెడీ 90% పైన అయిపోవటం. 90% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకో 3, 4 మంత్స్‌లో మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు బై డిసెంబర్. అలాంటి ఫ్లాట్స్‌ని వారు ముందుకొచ్చి రియల్ భూమి వీక్షకులకి మీరు తెలపండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి స్పెషల్ ప్రైస్ కింద మీ యొక్క గిఫ్ట్‌గా, కానుకగా మేము ఇవ్వదలుచుకున్నామని వారు చెప్పటం, ముందుకు రావటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఇవాళ దాని గురించి మీకు చెప్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకటేంటంటే అది నల్లగళ్ళ దగ్గరుంది. నల్లగళ్ళలో సిటిజన్ హాస్పిటల్‌కి కూతవేటు దూరంలో జస్ట్ 1½ కిలోమీటర్స్ లోపల అది. దానికి ఆనుకుని దగ్గరలో పరిసర ప్రాంతాల్లో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అర్థమైందండి? సో, అంత చక్కటి అంటే నేనెప్పుడు ఫస్ట్ చెప్పేటువంటిది ఏమిటి? లొకేషన్ ఇంపార్టెంట్ అని. అలా లొకేషనల్‌గా చాలా అడ్వాంటేజెస్ ఉంది. దానికి క్లోజ్‌గా చూడండి. డీమార్ట్ ఉందిట. మంథన్ స్కూల్, సాధన ఇంటర్నేషనల్ స్కూల్, ఎపిస్టోన్, ఎపిస్టెమో గ్లోబల్ స్కూల్, అపర్ణ మాల్ అండ్ మల్టీప్లెక్స్ అవన్నీ అపర్ణ మాల్ దాని గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. రెస్టారెంట్స్ అండ్ గార్డెన్స్, రాక్ గార్డెన్ టెంపుల్ ఇన్ని ఉన్నాయి. ప్లస్ టెక్నో పార్క్ అక్కడ ప్రపోజ్డ్ టెక్నో పార్క్ కూడా వస్తుంది. అవన్నీ ఉన్నాయి. నల్లగళ్ళ అనంగానే ప్రతి వాళ్ళకి గుర్తొచ్చేది ఫస్ట్ గుర్తొచ్చేది అపర్ణ. అపర్ణ సరోవర్ అక్కడే. అపర్ణ జనాన్ అక్కడే. అపర్ణ గ్రాండ్ అక్కడే. అన్నిట్లోనూ కూడా ఇవాళ ఎక్కడ కొనాలన్నా ఈవెన్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ 2 బీహెచ్‌కే కొనుక్కోవాలన్నా కూడా రూ. 1,00,00,000కి తక్కువ లేదు. అట్లాంటి దానికి దగ్గరలో సమీప దూరంలో ఉంటూ ఇక్కడ ఇది నేను చెప్పినట్టు చూసారా? బేరెస్ట్ మినిమమ్ అంటే రోటీ కపడా మకాన్. ఎవరైతే యూత్ ఉన్నారో, యంగ్‌స్టర్స్ ఉన్నారో, ఎవరైతే అయ్యో! మనం కొనుక్కోగలుగుతామా? కొనుక్కోలేమా? మనకంటూ ఒక ఇల్లు ఉంటుందా? ఈ ఇంతంత రెంట్‌లు భరించాలా? అని చెప్పి చాలా బాధపడుతూ వస్తున్న జీతమే కష్టంగా ఉంటే ఆ జీతంలో రెంటే 50% కట్టుకుంటూ బాధల్లో ఉండేటువంటి యువకులందరూ గూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కోటీశ్వరులు ఎవరైతే వీళ్ళంతా నేను చెప్తున్నానో ఆళ్ళంతా కూడా మిగతా వాళ్ళకి కూడా తెలియపరచండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో చక్కగా 25 ఫ్లాట్స్ ఈచ్ ఆయన అన్నీ ఆల్ ఇంక్లూజివ్ అంటే ఏంటి కార్ పార్కింగ్ 2 బెడ్‌రూమ్ వాళ్ళందరికీ నలుగురు 4 ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో 4 ఉంటాయి. 4 వాటికి కూడా కార్ పార్కింగ్. అంటే 16 ఉంటాయి. మొత్తం 16కి 16 కార్ పార్కింగ్‌లు. ప్రొవిజన్ ఎవరికి సింగిల్ బీహెచ్‌కే ఎవరైతే నేను అన్నానో ఆ 1 బీహెచ్‌కే వాళ్ళకి స్టూడియో అపార్ట్మెంట్ టైప్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సింగిల్ బీహెచ్‌కే వాళ్ళకి బైక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అది జనరేటర్. జనరేటర్ బ్యాకప్ అంటే పాతకాలంలాగా కామన్ ఏరియాస్, కారిడార్స్, లిఫ్ట్‌కి జ జనరేటర్ బ్యాకప్ అర్థమైందండి. చక్కటి అంటే వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అన్నీ ఇచ్చి అన్నిటికీ కూడా దేనికి ఎక్స్‌ట్రా లేకుండా ఆల్ ఇంక్లూజివ్ ప్రైస్ వింటున్నారా? ఆల్ ఇంక్లూజివ్ ప్రైస్. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేనంత తక్కువకి మన వీక్షకులకు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఇన్నాళ్లుగా వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ తీసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని ఒకసారి వెళ్లి చూసిరండి. ఎవరికైనా సరే ఆ ఒక్కసారి ఆ లొకేషన్ ఫ్లాట్ లొకేషన్ చూస్తే అది జస్ట్ రామ్‌కీ వాళ్ళ అక్కడ పెద్ద టవర్స్ ఉన్నాయి. రామ్‌కీ టవర్స్ తర్వాత ఇదే వస్తుంది. దిస్ ఈజ్ ఆన్ ది వే టు నల్లగళ్ళ టు
తెల్లాపూర్ రూట్ అనమాట. అంటే అటు గోపనపల్లి టు తెల్లాపూర్ రూట్‌కి ఇది వెళ్లి కనెక్ట్ చేస్తుంది. అక్కడే మై హోమ్ వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ కూడా పెద్ద ప్రాజెక్ట్ కూడా అవుతుంది. సో, ఇంతకంటే మంచి అవకాశం రాదు ఎవరికీ. అండ్ చిన్నది నేను చెప్తున్న 1 బీహెచ్‌కే అయితే ఓన్లీ 508 స్క్వేర్ ఫీట్ అండ్ దానికి కూడా 5500. 2 బీహెచ్‌కేలు అయితే 1025-1200 దాకా ఉన్నాయి. అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగు. ఒక్క ఈ సింగిల్ ఏదైతే ఉందో అది మాత్రం నార్త్ ఫేసింగ్. ఆ విధంగా వాస్తుపరంగా చూసుకున్నా కూడా మనందరం కూడా హైదరాబాద్‌లో అందరికీ తెలుసు ఈస్ట్ ఫేసింగ్ అనగానే దానికి ప్రీమియం. నో ప్రీమియం హియర్. ఈస్ట్ ఫేసింగ్ అనగానే ప్రీమియం. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అంటే ఇంకాస్త ప్రీమియం. ఇలాంటివన్నీ ఏ వ్యూలు గార్డెన్ వ్యూ, ఆ వ్యూ, ఏ వ్యూ కాకుండా చక్కగా సింపుల్ లివింగ్. సింపుల్ లివింగ్ అప్పుడే జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ కాదు. రిటైర్ అయిపోయి ఓన్లీ అప్పుడే వాళ్ళు పాపం ఫైనాన్షియల్‌గా ప్లాన్ చేసుకుంటూ వచ్చేటువంటి ఈ టెర్మినల్ బెనిఫిట్స్, పెన్షన్ ఆర్ పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఏవైతే వస్తున్నాయో వాటితోటి వాళ్ళు తమ జీవితాలు గడపాలి కాబట్టి 60 ఏట ఎవరైతే గనక ఆర్ 58 ఏట రిటైర్మెంట్ దగ్గర ఎవరైతే గనక ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇంతకంటే చక్కటి అవకాశం, అనువైన ఫ్లాట్స్ ఉండవు. ఓకేనా? ఇక మనకిక్కడ మిస్ అవుతుంది. మనం ఏదో లగ్జరీస్‌గా కావాలనుకుంటే అన్నీ కూడా కోతమేటు దూరంలో ఉన్నాయి. కంప్లీట్‌లీ థిక్‌లీ డెన్స్డ్ అనమాట. నల్లగొండ ఇవాళ ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెనక గేట్ వస్తుంది. అటు పక్కన లింగంపల్లికి వెళ్ళే ఫ్లైఓవర్ వస్తుంది. ఈ మధ్యలో నల్లగొండ ఉంది. నల్లగొండ ఒరిజినల్‌గా హుడా లేఅవుట్ అది. ఆ హుడా లేఅవుట్‌లో పెద్ద పార్క్ ఉంది. అది వాకింగ్‌కి దానికి కూడా చాలా బ్రహ్మాండంగా దాన్ని ఇచ్చేశారు. డెవలప్ చేశారు. అంతేందుకంటే నల్లగొండ అసలు రీసెంట్‌గా ఎవరైనా వెళ్ళకపోతే దీనికి వెళ్ళండి. దీని గురించి ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేద్దామని గాని లొకేషన్ ఇలాంటి డీటెయిల్స్ ఏవి కావాలన్నా కూడా నన్ను సంప్రదించండి. నా నంబర్ 9515127639. అది మీ అందరికీ తెలుసు. అయినా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి అవకాశాలు చేజార్చుకోకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మిగతా ఫ్రెండ్స్‌కి కూడా సర్క్యులేట్ చేయండి. ఇది ఆల్రెడీ బ్యాంక్ అప్రూవ్డ్ ఉంది. ఆల్రెడీ దీనికి జీహెచ్ఎంసీ నుంచి క్లియరెన్స్, అప్రూవల్ అన్నీ ఉంది. యాజ్ పర్ ఆల్ లీగాలిటీస్ అన్నీ ఉన్నవి కాబట్టి మనం ఎండార్స్ చేయటం మనకు చెప్పడం జరుగుతుంది. అదే మనకి ఇప్పుడు కూడా నేను ఫస్ట్ చూసేది కంప్లైంట్స్ కాబట్టి ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అబౌట్ ప్రమోటర్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ లొకేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ గ్రోత్. అభివృద్ధికి ఎంతో అంటే అది ఉన్నదే హ్యాపెనింగ్ ఏరియాలో అభివృద్ధికి చేరువలో ఉంది కాబట్టి ఇది ఒకసారి మీరంతా చూస్తే ఇవన్నీ కాకపోతే ఎవరైనా కావాలనుకుంటే ఎంటైర్ 25 ఫ్లోర్స్ని కూడా మనము నెగోషియేట్ చేసి తీసేసుకుని పీజీ హౌస్‌లా పెట్టుకున్నా కూడా బ్రహ్మాండంగా పోతాయన్నమాట. అంటే ఇంకా నేను ఎందుకు చెప్తున్నా అంటే సిటిజన్ హాస్పిటల్ పారామెడికల్ స్టాఫ్, జూనియర్ డాక్టర్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ కొత్తగా పెట్టిన అమెరికన్ అంకాలజీ డాక్టర్స్ గానీ, నర్సెస్ గానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ చేరువగా ఉంటుంది. వాళ్ళందరికీ అందుబాటులో ఉంటుంది. ఇవాళ బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి మీరు ఓన్లీ ఒక మాక్సిమం 10, 15 లక్షలు సొంత డబ్బులు పెట్టుకుంటే మిగతాది బ్యాంకులో తీసుకుని ఆ 20, 25 వేలు ఏదైతే రెంట్ కడుతున్నారో అది బ్యాంకుకి కడితే మీరందరూ కూడా ఒక సొంత ఇంటి వారు అవుతారు. సొంత ఇంటి వారు అవటమే కాకుండా మీ వర్క్ ప్లేస్ దగ్గరగా ఉన్నవాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా నా రిక్వెస్ట్ మీరు వెళ్ళి ఆ లొకేషన్ ఒకసారి చూస్తే మాత్రం మీరు చాలా ఆనందిస్తారు. మీరంతా కూడా ఓహో! ఇలాంటి మంచిది ప్రాజెక్ట్ ఒకటి ఇది వరకు ఎప్పుడో నేను గతంలో చెప్పాను. ఇన్వెస్టర్ ఫ్లాట్స్ వచ్చాయి. స్కైలార్క్ అభినందన 1 అని. అది చాలా మందికి గుర్తుంటుంది. ఇప్పుడు స్కైలార్క్ అభినందన 1 బిల్డర్ 6000 రూపీస్ కోట్ చేస్తున్నారు. సో, అట్లాంటి దాన్ని నేను మన వీక్షకులందరికీ చాలా మందికి తీసుకున్న వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. వాళ్ళందరికీ బ్యాంకు లోన్‌తోటి 4747 అంటే రూ. 1,300 వితిన్ మాక్సిమం అంటే మనకి 5, 6 మంత్స్ లోపల అంత ఇంక్రీజ్ మనం చూపించి అలాంటి బెనిఫిట్ అయ్యారు కాబట్టి, అలాంటి దానిలో కూడా ఇక్కడ ఒకటి అర మిగులుతూ కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. సో, మార్కెట్ అయితే చాలా చాలా అనుమానం లేకుండా స్తబ్దతతో కూడి ఉన్నది. ఏ మాత్రం కూడా హైప్ లేదు. హైదరాబాద్ హాస్ కమ్ టు నార్మల్ పాతకాలపు హైదరాబాద్ గ్రోత్ కనిపిస్తుంది. అలా అబ్నార్మల్‌గా పెరిగిపోయే అవకాశాలు ఇప్పట్లో లేవు. కరెంట్ గవర్నమెంట్ మళ్ళీ కాన్ఫిడెన్స్ చేకూరిస్తే గాని అలా అబ్నార్మాలిటీ ఉండదు కాబట్టి, ఇప్పుడు ఇది రియలైజ్ అయ్యి ప్రతి బిల్డర్స్ కూడా అఫోర్డబుల్ హోమ్స్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి,
మనకి ఈ వచ్చిన అవకాశాన్ని తీసుకుని ఈ డీబీ హోమ్స్ నల్లగొండలో మీరందరూ కూడా ఆ ఉన్న 25 ఫ్లాట్స్‌ని వీలైనంత త్వరగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్‌లో అందరూ తీసేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే నేను ఎంతో ఆనందంగా మీ ముందుకు రావటం జరిగింది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.